వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిగా. సో ఈరోజు వీడియోలో మనం చూసే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే ఇది వెట్ అండ్ వైల్డ్ అల్టిమేట్ బ్రో కిట్ గైస్. సో ఇది మనకి 2.5 గ్రామ్ ప్రోడక్ట్ 399 రూపీస్కి వస్తుంది. అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ వీటన్నింటిలో ఇది ఈజీగానే అవైలబుల్ అవుతుంది. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ ado లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. సో నేను తీసుకున్న షేడ్ ఏంటంటే ఇది అల్టైమ్ బ్రో కిట్ యాష్ బ్రౌన్. సో ఇంకొక వేరియంట్ కూడా ఉంది దీనిలో. సో యాజ్ యూ కెన్ సీ మనకి ఇది పైన క్యాప్ వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి ట్రాన్స్పరెంట్ వచ్చి ఉంటుంది. సో లోపల మనకి ఏంటంటే ట్వీజర్స్ ఇస్తారు గైస్. ఇది చిన్నగా ఉంటాయి బట్ దే ఆర్ రియల్లీ గుడ్. అంటే మన ఐబ్రో హెయిర్ని తీయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది యాంగులర్ బ్రష్. చిన్నగా ఉంటుంది, సో మనం చాలా ఈజీగా మన ఐబ్రోస్ని ఫీల్ చేయొచ్చు. మీకు ఒకవేళ థిన్ ఐబ్రోస్ ఉన్నా కానీ ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ దెన్ మనకి 3 షేడ్స్ ఉంటాయి, ఐ మీన్ 2 షేడ్స్. అండ్ ఒకటి ఏంటంటే ఇది వ్యాక్స్ అనమాట, సెట్టింగ్ వ్యాక్స్ టైప్. సో ఇది కైండ్ ఆఫ్ మిర్రర్ అండ్ మనకు మధ్యలో ఇక్కడ చూపించినట్టు ఈ రెండింటికి పెట్టుకోవడానికి అనమాట. సో మధ్యలో ఒక సపరేషన్ లాగా కూడా ఇచ్చారు, విచ్ ఇస్ రియలీ గుడ్. సో ఇదేంటంటే డార్క్ బ్రౌన్ షేడ్, నార్మల్గా మనం ఫిల్ చేయడానికి ఐబ్రోస్ని. అండ్ ఇది ఏంటంటే లైట్ బ్రౌన్ షేడ్ గైస్, స్టార్టింగ్ ఆఫ్ ఐబ్రోస్. లైక్ యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు నేను అప్లై చేశాను, స్టార్టింగ్లో నాకు అంత హెయిర్ ఉండదు. సో ఆ ప్లేసెస్లో ఏంటంటే మీరు ఈ లైట్ బ్రౌన్ షేడ్ అప్లై చేస్తే ఒక మంచి ఆంబ్రే ఎఫెక్ట్ లాగా వచ్చి న్యాచురల్గా కనపడతాయి. నార్మల్గా మీరు ఫస్ట్ నుండే మీరు డార్క్ బ్లాక్ ఆర్ ఎల్స్ బ్రౌన్ షేడ్స్ తోటి మీరు ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తే మీ ఐబ్రోస్ అనేవి చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా కనబడతాయి. అలా కాకుండా ఫస్ట్ మీరు లైట్ బ్రౌన్ షేడ్ తోటి స్టార్ట్ చేసి వెనకాల బ్లాక్కి వెళ్ళేసరికి ఏంటంటే చాలా న్యాచురల్ ఫినిషింగ్ ఇస్తాయి అన్నమాట. అండ్ ఇది ఏంటంటే నార్మల్ క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది, సారీ వ్యాక్సీ టెక్స్చర్లో ఉంటుంది. మీ బ్రౌస్ని ఆ ప్లేస్లో అలా సెట్ చేయడానికి. సో ఇవి మనకి వచ్చేవి ప్యాకేజింగ్లో. వెనకాల ఏంటంటే మ్యాట్ బ్లాక్ ప్యాకేజింగ్ అనమాట. అండ్ మనకి మొత్తం వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఈ బ్రౌ కిట్లో మనకి ఏమేమి వస్తాయి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ దెన్ కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, విచ్ ఈజ్ గుడ్. సో ఈ పౌడర్స్ పిగ్మెంటేషన్కి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా పిగ్మెంట్, లైక్ లిటరలీ ఒకసారి డిప్ చేసి మీరు అప్లై చేస్తే సరిపోతుంది, అంత పిగ్మెంటేషన్ ఉంటాయి. సో ఎక్కువ రోజులు వస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది. అండ్ ఈవెన్ వ్యాక్స్ కూడా ఏంటంటే మన బ్రౌస్ని మంచిగా ప్లేస్లో సెట్ చేసి, పౌడర్స్ కదా ఎంతైనా నార్మల్గా మీరు హ్యాండ్తో అది ఇలా అంటే పోయే ఛాన్సెస్ అవి ఉంటాయి. అంటే అంత ఎక్కువ ఉండవు బట్ నార్మల్గా పోవచ్చు. బట్ మీరు ఈ వ్యాక్స్ తోటి సెట్ చేస్తే ఏంటంటే పౌడర్స్ అనేవి కూడా మీ ఐబ్రోస్కి అతుక్కుపోయి మంచిగా లైక్ ఐ మీన్ పక్కకి అది పోతూ ఉండవు అనమాట. సో ఒకవేళ మీరు హెయిర్ నార్మల్ ఇలా అనుకున్నప్పుడు సడన్గా మీరు పౌడర్స్ కాబట్టి ఫింగర్స్తో అనుకుంటే పక్కకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వ్యాక్స్ తోటి మీరు కనుక సెట్ చేస్తే దే విల్ బీ ఇన్ ప్లేస్. నేనంటే ఈ వ్యాక్స్ అంత ఎక్కువ యూస్ చేయకుండా జస్ట్ పౌడర్స్ని యూస్ చేశాను. ఈరోజు కూడా నేను జస్ట్ పౌడర్స్ని అప్లై చేశాను గైస్. స్టేయింగ్ పవర్ అనేది మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ వరకు వస్తుంది నాకు వ్యాక్స్ లేకుండా. అండ్ వ్యాక్స్ ఉంటే ఏంటంటే నేను నైట్ లెజర్ అసలు నిజంగా నిద్రపోయే ముందు నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. సో అప్పటి వరకు ఐబ్రోస్ అనేవి అలాగే ప్లేస్లో ఉంటున్నాయి. బట్ వ్యాక్స్ లేకుండా నేను జస్ట్ పౌడర్స్ని అప్లై చేస్తే ఏంటంటే కొంచెం ఫేడ్ అయిపోతుంది, ఎస్పెషల్లీ ఆ లైట్ బ్రౌన్ షేడ్ అనేది ఫేడ్ అవుతుంది. బట్ ఆ డార్క్ బ్రౌన్ షేడ్ అనేది మాత్రం ప్లేస్లోనే ఉంటుంది, అంటే ఎక్కువ చాలా పిగ్మెంటెడ్ కాబట్టి. సో మీరు వ్యాక్స్ లేకుండా అండ్ ఆల్సో వ్యాక్స్ని అప్లై చేసి కూడా మీరు బాగానే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాము. ప్రో నెంబర్ 1 ఏంటంటే ఇది బాగా అఫోర్డబుల్, లైక్ మనకి వచ్చే ప్రోడక్ట్కి అండ్ ఆల్సో పిగ్మెంటేషన్కి నిజంగా చాలా అఫోర్డబుల్. లైక్ మనం చూస్తే బెనిఫిట్ ఇవన్నీ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ఏంటంటే మంచిగా మన బ్రౌజ్ని, నేను నిజంగా ఇంత మంచిగా ఎప్పుడు నా బ్రౌజ్ని ఫీల్ చేయలేదు టు బి ఆనెస్ట్. మీరు నా ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చూస్తే నా ఐబ్రోస్ని ఎంత బాగా ఫీల్ చేస్తుందో మీకు అర్థమైపోతుంది. బట్ ఈ పౌడర్స్తో మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఫీల్ చేయడానికి వస్తుంది. సో ఒకవేళ మీరు కనుక బిగినర్స్ అయితే ఆర్ఎల్స్ మీకు కూడా అలా ఐబ్రోస్ ఫీల్ చేయడం రాదు అనుకుంటే మీరు ఈ పౌడర్స్ని ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో చాలా వరకు 2 ఈక్వల్ కూడా వస్తున్నాయి. నాకు చాలా వరకు 2 బ్రౌస్ ఈక్వల్ ఉండవు ఈవెన్ నార్మల్గా కూడా, బట్ దీంతో కొంచెం ఈక్వల్ వచ్చాయి. సో విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ యా, సో క్వైట్ అఫోర్డబుల్ అండ్ బిగినర్స్ ఫ్రెండ్లీ. మీకు ఒకవేళ బిగినర్స్ అయితే మీరు ఈ పౌడర్స్ని యూజ్ చేయడం బెటర్ పెన్సిల్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే పెన్సిల్తో ఆర్టిఫిషియల్ లుక్ రావచ్చు, బట్ దీంతో అంత రాదు. అండ్ ప్రో నెంబర్ 3 ఏంటంటే 2 షేడ్స్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీకు లైట్ హెయిర్ ఉంటే
ఆరెల్స్ చాలా థిన్ ఐబ్రోస్ ఉంటే మీరు లైట్ బ్రౌన్ షేడ్కి వెళ్ళి ఆ డార్క్ బ్రౌన్ షేడ్ ఏంటంటే మీరు ఐ షాడో లాగైనా లేకపోతే ఐలైనర్ లాగైనా యూస్ చేసుకోవచ్చు. సో 2 షేడ్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్స్ రియలీ గుడ్. అండ్ ప్రో నెంబర్ 4 ఏంటంటే ఇది ఈజీగా అవైలబుల్ అవుతుంది గైస్ మనకు ఆఫ్లైన్లో వెట్ అండ్ వైల్డ్ స్టోర్స్ ఉంటే మేబీ మీరు అక్కడ బై చేసుకోవాలి, కొనుక్కోవచ్చు. అండ్ ప్రో నెంబర్ 5 ఏంటంటే ఈవెన్ ఆ వ్యాక్స్ కూడా చాలా బాగుంది, మరీ గట్టిగా లేదు, కొంచెం మెల్టింగ్ లాగానే ఉంది. సో దట్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది బ్రౌస్ మీద అది. సో సెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని ఏంటంటే వ్యాక్స్ అంటే చాలా కష్టపడి తీయాల్సి వస్తుంది కదా, సో ఇది అలా కాదు, ఈజీగానే స్ప్రెడ్ అయ్యి సెట్ చేస్తుంది బ్రౌస్ని. సో ఇది ప్రో నెంబర్ 5. ప్రో నెంబర్ 6 ఏంటంటే స్టేయింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంది గైస్ ఈ ప్రోడక్ట్కి. అండ్ ఆల్సో మనకి ప్రో నెంబర్ 7 పిగ్మెంటేషన్ అనేది రియలీ గుడ్. అండ్ ఈవెన్ ఆ టెక్స్చర్ కూడా చాలా బాగుంది, ఈవెన్ పౌడర్స్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. సో స్ప్రెడ్ అవుతాయి ఈజీగా. అండ్ ప్రో నెంబర్ 8 ఏంటంటే ఈ కిట్లోనే ఇన్బిల్ట్ మిర్రర్ ఉంది, బ్రష్ ఇచ్చాడు మంచిగా, ఈవెన్ టీజర్స్ కూడా ఇచ్చాడు కాబట్టి మన కంప్లీట్ బ్రౌ రొటీన్ అనేది ఈజీగా మనం దీంతో చేసుకోవచ్చు. సో ఇవి ప్రోస్. అండ్ ఇంకొక ప్రో ఏంటంటే దీనిలోంచి స్మెల్ అయితే అసలు ఏం రాదు. నేను లెజెట్ అసలు ఇది ఉంది కదా, వ్యాక్స్ ఉంది కదా, సో దాని నుంచి ఏమైనా స్మెల్ వస్తుందేమో అని అనుకున్నాను, బట్ నో అస్సలు స్మెల్ లేదు. సో నేను మళ్ళీ చూస్తున్నాను నేను ఎప్పుడైనా స్మెల్ వస్తుందేమని, బట్ అస్సలు స్మెల్ రాదు గైస్. సో ఒకవేళ మీకు సెన్సిటివ్ నోసెస్ ఉంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ప్రోడక్ట్. సో దీనివల్ల ఒక కాన్ ఏంటంటే నార్మల్గా పౌడర్స్కి బ్రష్ ఉంది, వ్యాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సేమ్ బ్రష్ని దానిలో డిప్ చేసేసరికి ఆ వ్యాక్స్ అనేది దానికి అంటుకుపోయి ఆ కలర్ అంతా వ్యాక్స్కి అయిపోయి ఆ వ్యాక్స్ కలర్ కాస్త వేరే కలర్లో అయిపోయి, సో లాస్ట్కి ఏంటంటే నాకు అది నచ్చట్లేదు. సో చాలా వరకు నేను ఫింగర్స్ తోటి వ్యాక్స్ని యూజ్ చేస్తున్నాను. ఈవెన్ దెన్ దానికి కొంచెం కలర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఐ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. మేబీ సపరేట్ బాటిల్లో ఆరెల్స్ దేనిలో ఇచ్చి ఉంటే బాగుండేదేమో, లేకపోతే సపరేట్ బ్రష్ అయినా దానికి ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ మనం పే చేసే ప్రైస్కి మనం ఎక్కువ అడగకూడదు. సో అదే, బట్ ఐ థింక్ అంత కాన్ ఏం కాదు, బట్ నాకైతే అంత నచ్చలేదు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ డెఫినెట్లీ రికమెండ్ ఇట్ యూ గైస్, ఎస్పెషల్లీ మీకు కనుక నా అలా బ్రౌస్ని ఫీల్ చేయడం రాకపోతే you can see my brows are really so good today. So ఒకవేళ మీకు కనుక బ్రౌస్ అది సరిగా ఫీల్ చేయడం రాకపోతే ఆరెల్స్ పెన్సిల్స్తో ఎలా చేయాలో లేదు నాకు తెలియదు. ఆరెల్స్ పెన్సిల్స్ అసలు సెట్ అవ్వవు. నేను ఈవెన్ నా పొమేడ్ని కూడా వాడాను, అదైతే నిజంగా అది ఇంకా ఘోరం. సో మీకు ఒకవేళ ఐబ్రోస్ని ఫీల్ చేయడం రాకపోతే పొమేడ్కి మాత్రం వెళ్ళకండి, బికాజ్ ఒక్క వీడియోలో ఉంటుంది షిన్షాన్ ఐబ్రోస్ లిటరల్లీ. అండ్ ఒకటి చాలా లావు, ఒకటి స్ట్రైట్, ఒకటి ఆర్చ్ వచ్చింది. సో నార్మల్గా కూడా నా బ్రౌస్ అలాగే ఉంటాయి. సో that's all for today's video. I'll definitely recommend it to you guys. So see you in the next one. Till then, take care. Bye, sunshines.